హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్‌కి స్వాగతం. మనం ఎంత కష్టపడ్డా, ఎంత వర్క్ చేసినా గానీ ఆవగింజంత అదృష్టం ఉండాలనేసి పెద్దలైతే చెప్తారబ్బా! అది ఒక్కోసారి కొంతమంది విషయంలో నిజమే అనిపిస్తది. అటువంటి కోవకు చెందిన హీరో ఎవరంటే మన అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. కటౌట్ ఉంది. ఎక్సలెంట్ బాడీ షేప్ ఉంది. అన్ని రకాలుగా గ్లామర్‌కు గ్లామరు, యాక్టింగ్‌కు యాక్టింగు అన్ని విధాలా చేయగల మంచి నటుడని జెప్పొచ్చు అఖిల్. కానీ దురదృష్టం ఏందంటే ఒక్క హిట్టు లేదు మనోనికి. అంటే చూడండి ఏదున్నా కష్టపడ్డా గానీ ఫలితం అందరికి రాదంటారు గదా! ఈ కోవకు చెందిన వ్యక్తే మన అఖిల్ అని జెప్పొచ్చు. కానీ ఎప్పుడూ ఒకలా ఉండదు గదా! ఎప్పుడూ ఓటమే ఉండదుగా! కష్టపడుతూ పోతూ ఉంటే, మన పని మనం జేసుకుంటూ వెళ్తుంటే, ఖచ్చితంగా విజయం మన వైపు ఏదో ఒక రోజు వస్తది అనడానికి నిదర్శనంగా నిలుస్తదా అనిపిస్తుంది. తను నటించినటువంటి 'లెనిన్' సినిమా టీజర్ జూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్నాడ్రోయ్! అనేసి అక్కినేని అభిమానులైతే కాలరెగరేస్తున్నారు. ఎందుకు అనంటే, అక్కినేని అఖిల్ నటించినటువంటి 'లెనిన్' సినిమాకు సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ అయింది మే 23న. మరి ఈరోజే రిలీజ్ జేయడానికి గూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా గుర్తిస్తున్నారు అక్కినేని అభిమానులు, సినీ అభిమానులు. ఎందుకు అనంటే అక్కినేని నాగార్జున 1986 మే 23న తను నటించినటువంటి 'విక్రమ్' సినిమా రిలీజ్ అయిన రోజు. 40 సంవత్సరాల సినీ ఇండస్ట్రీని పూర్తి చేసుకున్నటువంటి యాంగ్రీ యంగ్ మెన్, యువ సామ్రాట్‌గా, కింగుగా పేరు గడించినటువంటి అక్కినేని నాగార్జున యొక్క ప్రస్థానం మొదలై 40 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా ఈ యొక్క 'లెనిన్' సినిమాకు సంబంధించి టీజర్‌నైతే రిలీజ్ చేయడంతోని మన అక్కినేని అభిమానుల్లో ఒక గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఆ గూస్ బంప్స్ రావడానికి అంత స్టఫ్ ఉందా ఈ టీజర్‌లో అంటే ఉన్నది. చాలా బాగుంది. వాస్తవం చెప్పాలంటే నా మనసులో మాట చెప్తున్నా. ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఒక చాలా సినిమాల ట్రైలర్‌లు ఇట్లా వచ్చినాయి గదా! వాటికంటే బెటర్‌గుంది. ఎక్సలెంట్‌గుంది. దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఏందంటే ఈ ఇతనికున్నటువంటి స్టార్‌డమ్, రేంజ్ అంత పెద్దది గాదు గాబట్టి, ఇప్పుడు ఆ హీరోలతోని పోల్చినప్పుడు కొంచెం తక్కువనే వస్తది. రీచ్ తక్కువనే వస్తది. వ్యూస్ గూడా తక్కువనే వస్తాయి. కానీ కంటెంట్ మాత్రం హైలైట్ ఉంది. ఆ మనోడు చెప్పినటువంటి 1, 2 డైలాగులు గూడా చాలా చక్కగా అనిపించినాయి. ఏదేమైనప్పటికీ మన కొత్త హీరోయిన్ మంచిగా చాలా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. భాగ్యశ్రీ బోర్సే. మన అఖిల్ ఇద్దరు కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'లెనిన్' అయితే చాలా ఎక్సలెంట్ విజయాన్ని అందుకునే అవకాశం ఉందనేసి సినీ వర్గాలైతే చెప్తున్నాయి. జూన్ 26వ తారీఖున వరల్డ్ వైడ్‌గా మన థియేటర్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరంటే మురళీ కిషోర్. ఎక్సలెంట్ డైరెక్షన్ చేసిండని చెప్పొచ్చు. ఆ టీజర్‌లో చూస్తేనే తెలుస్తుంది. అంటే అన్నం మెతుకులు ఉడికినయా లేదా అని ఒక మెతుకు పట్టుకొని చూస్తే ఎమ్మటే చెప్పొచ్చు అనే విధంగా ఈ టీజర్‌ని చూస్తేనే అర్థమవుతుంది. సినిమా ఎక్సలెంట్‌గా ఉండబోతుంది అనడానికి ఒక సంకేతం ఇచ్చిండా అనే విధంగా ఉంది. మరి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అనంటే పంబ రేగ కొట్టిండు మనోడు తమన్. అసలు పిచ్చెక్కిచ్చిండు. మామూలుగా లేదు మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా హైలైట్ ఉంది. మీరు చూసిర్రంటే మీరే చెప్తారు. డౌటే లేదు. మరి హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది అనంటే ఉన్నది చిన్న పాత్ర జస్ట్ వచ్చిన 2 నిమిషాల ఈ టీజర్‌లోనే ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ చేసింది అసలు. ఆ హీరోయిన్ మరి గతంలో ఏ సినిమాలో చేసిందో మనకు ఐడియా లేదు గానీ, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఆ స్లాంగ్ మన రాయలసీమ స్లాంగ్ గూడా ఎక్సలెంట్‌గా పండించారు. ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైన, అఖండమైన విజయాన్ని అందుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు మన అఖిల్ అనేది చెప్పొచ్చు. మరి తను చెప్పినటువంటి డైలాగులు గూడా ఎక్సలెంట్ ఉన్నాయి. "ఏం అబ్బీ ఈ లెనిన్ గాడు నిప్పు, నేను తప్పిపోలేదు మచ్చా, అందరిని ఎతుక్కుంటూ వచ్చా" అనేటటువంటి డైలాగు చాలా అద్భుతంగా చెప్పిండు. తన భాషలో, మన రాయలసీమ యాసలో చాలా ఎక్సలెంట్‌గా చెప్పిండు. సరే నేను అంత పర్ఫార్మెన్స్ చేయలేదు గానీ మనోడైతే చాలా బాగా చెప్పిండు. ఇలా మొత్తానికైతే ఒక ఎక్సలెంట్ మూవీని అందించబోతున్నాం అనేటటువంటి ఒక సంకేతం అయితే ఇచ్చిండబ్బా. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. చూడండి ఖచ్చితంగా థియేటర్‌లో జూన్ 26కి వస్తామనేసి అనౌన్స్‌మెంట్ గూడా చేశారు కాబట్టి, మంచి అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది. ఎక్సలెంట్ కటౌట్. కాకపోతే అదృష్టం కలిసి రావట్లేదు. ఈసారి తప్పకుండా కలిసి రావాలి.
వాళ్ళ పడ్డ కష్టానికి ఈ ఆవగింజంతా అదృష్టం తోడై విజృంభించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.